అప్పులన్నీ తీరాలంటే అపోలో ఫిష్ తినాల్సిందే. ఏమండో నిజంగానే అపోలో ఫిష్ తిన్నాం, అప్పులు ఏమి తీరడం లేదు అని ఇంటి మీదకి రాకండి గొడవలకి. ఏదో ప్రాస బాగుంది కదా అని వాడేశాను. ఇంతకీ ఈ అపోలో ఫిష్ కు వచ్చిన తిప్పులు ఏంటి అని అంటే, పెళ్ళైన దగ్గర నుండి ఏదో ఒక స్పెషల్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఆ ప్రాసెస్ లోనే మా వారిని సీ ఫుడ్ కి సంబంధించిన ఒకటైతే అడిగాను. అదైతే తీసుకురాలేను, కానీ నీకేం కావాలి, ఏదో ఒక స్పెషల్ కావాలి కదా, అపోలో ఫిష్ ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి అపోలో ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ టైం తిన్నాను, అబ్బబ్బా టేస్ట్ ఉందండి. ఇప్పటి వరకు తిన్న నాన్ వెజ్ రెసిపీస్ అన్ని పక్కన పెట్టేయచ్చు అనిపించేసింది, అంత టేస్టీగా ఉంది. ఈ అపోలో ఫిష్ తో కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికి మా వారు సాంబార్ కావాలని అడిగారు. దానికి కాంబినేషన్ గా ఫ్రై అయితే బాగా పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అని ఈసారికి మాత్రం సాంబార్ కాంబినేషన్ లో ఫ్రై చేశాను. ఈ ఫిష్ తో ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది. మీకు దీని యొక్క ఇంగ్రీడియంట్స్ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, పిన్ చేస్తాను ఇంగ్రీడియంట్స్ ని. ముళ్ళు అసలు ఉండదు కదా, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ ఫిష్ యొక్క కాస్ట్ వచ్చేసి, క్వాంటిటీ నేను అడగలేదు కానీ మా వారిని, మొదట్లో చూపించిన 5 చేప ముక్కలు 200 అన్నారు. అపోలో ఫిష్ ని ఆల్మోస్ట్ బయట టేస్ట్ చేసి ఉంటారు, కానీ ఇంట్లో చేసుకోవడం చాలా తక్కువ అనుకుంటా. లేట్ చేయకుండా ఇలా ట్రై చేయండి, సింపుల్ గా అయిపోతుంది, తక్కువ టైంలో టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.